హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ఎడిటోరియల్ కథ సంపద. నిరంతరం బిజినెస్ వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా కాలం గడుపుతున్న ఒకానొక కోటీశ్వరుడికి పాపం నిద్రలోనే ప్రాణం పోయింది. అకస్మాత్తుగా శరీరంలోంచి బయటకు వచ్చేసిన అతడు ఆశ్చర్యంగా చుట్టూ పరికించి చూస్తుండగానే ఒక పెద్ద సూట్ కేసుతో అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఇక ఈ లోకంలో నీ పని పూర్తయిపోయింది. ఇక్కడ నువ్వు కూడబెట్టినవన్నీ ఈ సూట్ కేసులో ఉన్నాయి. ఇది తీసుకొని నాతో పద, వీటితో ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకుందు గాని అన్నాడు. ఏమున్నాయి అందులో? కుతూహలంగా అడిగాడు కోటీశ్వరుడు. అన్నీ నీవే, తాపీగా జవాబిచ్చాడు దేవుడు. అంటే నేను కూడబెట్టిన ఆస్తిపాస్తులా, నాగా, నట్రానా? ఆశగా అడిగాడు. అబ్బే, అవన్నీ భూమికే చెందుతాయి, నింపాదిగా చెప్పాడు దేవుడు. మరి నా జ్ఞాపకాలా? కాస్త నిరాశగా అడిగాడు కోటీశ్వరుడు. కాదు, అవి కాలానికి చెందినవి, వివరించాడు దేవుడు. అలాగైతే అవి నా ప్రతిభా పాఠవాలు అయి ఉండవచ్చు. కాస్త ఉత్సాహాన్ని కూడగట్టుకున్నాడు. చచ్చ, అవి పరిస్థితులకు చెందుతాయి, తేల్చేశాడు దేవుడు. సరే, అలాగైతే నా స్నేహితులు, బంధువులు అయి ఉండవచ్చు, కాస్త ఉపశమనంగా అనుకున్నాడు కోటీశ్వరుడు. వాళ్ళంతా నీ జీవిత ప్రయాణంలో నువ్వు నడిచిన మార్గానికి చెందినవారు, అనునయంగా చెప్పాడు. సరేలే, నా భార్యా పిల్లలు అయి ఉంటారు, సాలోచనగా అన్నాడు కోటీశ్వరుడు. అయ్యయ్యో, వాళ్ళు నీ హృదయానికి చెందిన వాళ్ళయ్యా బాబు, గాబరాగా చెప్పాడు దేవుడు. అమ్మయ్యా, అయితే ఇది నా శరీరం అయి ఉండవచ్చు, తృప్తిగా అనుకున్నాడు కోటీశ్వరుడు. పిచ్చివాడా, ఇది ఇక్కడి దుమ్ము ధూళికి చెందిందయ్యా, వివరించాడు దేవుడు. అయితే అది ఖచ్చితంగా నా ఆత్మ అయి ఉండవచ్చు, ఇంకా తిరుగులేదన్నట్లు సమాధానం ఇచ్చాడు కోటీశ్వరుడు. సారీ, అది నాకు చెందింది, తేల్చేశాడు దేవుడు. మరైతే ఇక నాదంటూ ఏదీ లేదా అంటూ వాపోతున్న కోటీశ్వరుడు, నువ్వు చూసుకో అంటూ దేవుడు అందించిన సూట్ కేసును తెరిచి చూసి అవాక్కయ్యాడు. సూట్ కేసు అంతా ఖాళీ, ఏమీ లేదందులో. జీవితకాలం నేను కష్టపడి సంపాదించింది ఇదేనా అని కళ్ళ నీళ్ల పర్యంతరమవుతున్న కోటీశ్వరుడితో, అవును, నీతో నువ్వు కలిసి జీవించిన ధ్యాన క్షణాలే నీవి. అవి నువ్వెన్ని సంపాదించుకొని ఉంటే నీ సూట్ కేసు అంత నిండుగా ఉండేది అంటూ కోటీశ్వరుడిని గాలిలో వదిలి మాయమైపోయాడు.